బద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు. చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని ఎన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు. రేవంత్ రెడ్డి దాచాలను చూసిండు. దాచాలను చూసినా నిజం నిప్పు లాంటిది. నిజం ఇవాళ బయటకు వచ్చింది, దాగలేదు. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు. బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే. ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు? మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి, చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు. ఆ పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నిజాయితీగా మాట్లాడాలి కదా. ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు, ఇవాళ బీజేపీ టీడీపీల రిమోట్ పాలన నడుస్తూ ఉంది. ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు, బాబు కోవట్టులు తెలంగాణలో ఉన్నారు, ఉత్తమన్న నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు, అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని ఒక మన రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా. ఇవాళ జరుగుతున్నది అదే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు. మీటింగ్